గుణాల్లో ఉన్నావు గనక ఉన్న గుణాల్లో ఒక్కదాని తోడు తీసుకో, సాత్విక్ గుణాన్ని. పట్టి పీడించే రెండింటినీ వదిలించుకుని ప్రయత్నం చేయి, అప్పుడు నువ్వు గుణాతీత స్థితిని పొందుతావు. ఇది సారాంశం ఇక్కడ. అయితే ఎలాగా? ఇప్పుడు దాన్ని చెప్పబోతున్నాడు. ఎందుకంటే ప్రతివాడు వాడి గుణాలతోనే ఉంటాడని ఇప్పుడు తేలిపోయింది కదా. కేవల సత్వగుణం అంటే దేవతలు అనాలి, వాళ్ళకు కూడా గుణం ఉంది. కానీ మిగిలిన అందరూ కూడా మూడింటితోనే ఉన్నారు కదా. కొన్ని చోట్ల ఏం చెప్తారంటే దేవతలు కూడా సత్వగుణం ఆధిక్యమే అన్నారు తప్ప వాళ్ళల్లోనూ ఒక్కొక్కటి రజోగుణాలు కనబడుతూ ఉంటాయి, తమోగుణము కనబడుతుంటుంది. ఏదేమైనప్పటికీ కూడా అందరూ ముఖ్యంగా మనుష్యులు అనుకుందాం, మనుష్యులు సత్వరజస్తమో గుణాలతో ఉన్నారు. ఇక జంతుజాలమా తమస్సే. ఏ జంతువుకైనా పొద్దుట్లు లేచేందుకు గమనించండి, తినడం తినడం తినడం, మధ్యలో తాను తినే దాని మీదకి మరొక జంతువు వస్తే దాని మీద అరవడం, కొరకడం, కరవడం, పడుకోవడం. ఇంతేగా జంతువు. అలాగే బ్రతికే వాళ్ళందరూ తామసులే. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అయితే అవేంటంటే తింటాయి కానీ వండుకో, అదొక్కటే తేడా. ఏదైతే అని అనుభవిస్తాయి కానీ దాన్ని పోగు చేసుకో, అంతే తేడా. అవన్నీ చేస్తే రాజస్యం అయిపోయింది ఇక్కడ. కనుక తేడాలు తెలిసిపోతేనే కదా. సాటి ప్రాణి కొట్టు కూడా పరిశీలించాలి. ఎందుకంటే ఒకప్పుడు అవి దాటి ఇక్కడికి వచ్చాం కనుక మన మాజీ శరీరాలు అవి, ఇక్కడ వాటిని కూడా కొంచెం తెలుసుకోవచ్చు ఇక్కడ. దేవత్వ స్థిత చూద్దాం తర్వాత ఏమవుతుందో. ఇక్కడే తెచ్చుకోవచ్చు అని చెప్తున్నప్పుడు మళ్ళీ ఎక్కడో దేవ శరీరం ఎందుకు? ఇప్పుడు భగవాన్ ఏం చెప్తున్నాడంటే ఇదంతా చెప్పడం కారణంగా జగత్తంతా త్రిగుణాత్మకం, నాతో సహా ప్రతి వాడు అనుకోవాల్సిన త్రిగుణాత్మకమనే. అందుకు నేను ఎలా తరించాలి అంటే శాస్త్రచోదిత మార్గం అని శాస్త్రం ఏం చెప్పిందంటే ప్రతివాడు వాడి పూర్వకర్మల్ని అనుసరించి గుణములతో సహా పుడతాడు. దాని స్వభావం అంటారు. అలా పుట్టినవారు ప్రధానంగా 4 వర్ణములుగా విభాగింపబడతారు. ఈ 4 వర్ణముల వారు శృతి స్మృతి చెప్పిన ప్రకారంగా గాని ధర్మాచరణ చేస్తే వారు పతనము కారు. ఆ శృతి స్మృతి రూపమైన ధర్మాన్ని ఫలాసక్తి లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే వారు మోక్షమును కావలసిన జ్ఞానాన్ని పొందడానికి అర్హులవుతారు. జాగ్రత్తగా వింటే ఈ సారం వచ్చేసింది ఇక్కడ. 4 వర్ణముల వారు విభాగం ఎందువల్ల ఏర్పడింది? శాస్త్రం వల్ల. ఆ గుణములను అనుసరించి విభాగం చేశారు. అది సహజాతం, పుట్టుకతోనే వస్తుందని భగవాన్ ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ పుట్టుకతో వస్తాయి. వచ్చినంత మాత్రాన ఎక్కువ తక్కువలో నువ్వు దేనిలో ఉన్నావో దాన్ని అనుసరించినటువంటి శాస్త్రవిహితమైన కర్మని ఆచరించడం చేత సద్గతిని పొందుతాం. ఆ శాస్త్రవిహిత కర్మయే భగవంతుని మీద ప్రేమగా అర్పణ బుద్ధితో చేస్తే మోక్షానికి కావలసిన జ్ఞానాన్ని గ్రహించడానికి అర్హమైన సిద్ధిని పొందుతావు. ఇది గుర్తుపెట్టుకుంటే వాడికి ఇలా ఈశ్వరాత్మూర్తి చేస్తే మోక్షం పొందేస్తాం అనలేదు ఇక్కడ. క్రమశః, క్రమంగా అన్నాడు ఇక్కడ. అందుకు ఇప్పుడు కర్తవ్యం ఏంటో మనకు తెలిసిపోయింది. పతనం కాకుండా ఉండాలంటే వాడికి విధింపబడ్డ కర్మను వాడు చేయాలి. అదే మోక్షం రావాలి అంటే విధింపబడ్డ కర్మని నిష్కామంగా నిస్సంగంగా చేయాలి. అది క్రమంగా జ్ఞానాన్ని గ్రహించగలిగే స్థితినిస్తుంది. దాని ద్వారా కైవల్యం పొందుతావు. కనుక ఇందులో వీళ్ళు 4 కూడాను పురుషార్థం పొందడానికై నాచే సృష్టింపబడ్డవారు. మానవుడు పుట్టాడంటేనే పురుషార్థం పొందడానికి పుట్టాడు. కనుక ఈ 4 వర్ణాల్లో ఒక వర్ణం వారు మాత్రమే మోక్షం పొందుతారని కృష్ణ పరమాత్మ చెప్పలేదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే భగవద్గీత క్యాస్ట్ సిస్టమ్ చెప్తోంది కనుక అది యూనివర్సల్ గ్రంథం కాదన్నాడు. మరి క్యాస్ట్ సిస్టమ్ అంటే యూనివర్సల్ ఆయన అని చెప్పాలి ఇక్కడ. ప్రపంచమంతా కూడా వర్గాలతోనే ఉంటుంది, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. వర్గం ఉండి తీరుతుంది. వర్గం లేకపోతే ప్రపంచం ఎక్కడ నడుస్తుందండి? ఎందుకంటే భగవంతుడు అందరికీ అన్ని రకాల పనులు చేయగలిగే సమర్థత ఇవ్వడు. ఇచ్చినా అందరూ అన్ని రకాల పనులు చేయగలిగే స్థితి కూడా ఉండదు. అందుకే ఒకరికొకరు ఒక్కొక్క పనులతో సహకరిస్తూ ఉండేది సమాజం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ విశాలమైన దీన్ని అర్థం చేసుకోలేక ఒకప్పుడు ఇటువంటి చక్కని వ్యవస్థ యుగాల తరబడి కొనసాగింది ప్రమాదం లేకుండా. కానీ పరాయి దాడుల్లో మనకున్న మంచి లక్షణాలని చెడుగా వ్యాఖ్యానించడం మొదలుపెట్టగానే మనలో మనకి పడకపోవడం అనేది పుట్టిందండి. అది క్రమక్రమంగా పెరిగిపోయి వర్గవైషమ్యాలకి హేతువైపోయింది. ఒక్కడు తెలుసుకోవాలి, అనేక రకాల దాడులు జరిగిన హిందూ ధర్మం ఇలా నిలబడిందంటే కేవల వర్ణ వ్యవస్థ వల్ల. తెలుసుకోండి ఇక్కడ. అది స్కాలర్స్ ఒప్పుకుంటున్నారు. అయితే దీన్ని అడ్డం పెట్టుకునే దీన్ని ముక్కలు చేద్దాం, చీల్చుదామని ప్రయత్నించినటువంటి పడమటి బుద్ధుల మేధావులు ఏం చేశారంటే వైషమ్యాలు కల్పించారు ఇక్కడ. అరే శ్రమ విభజనకి వైషమ్యమా? అది తెలుసుకోలేకపోతున్నాం. ఇక్కడ 4 వర్ణాల గురించి భగవానుడు చెప్తున్నాడు. చెప్తూ ఇందులో ఏ వర్ణం వారు మోక్షం పొందుతారు చివరికి తేల్చేశాడు.
ఎవడైనా సరే ఇలా ఉంటే మోక్షం పొందుతారు, ఇలా ఉంటే సద్గతి పొందుతారు, ఇలా ఉండకపోతే నాశనమైపోతారు. ఇది చెప్పాడు ఇక్కడ భగవానుడు నలుగురికి. అది మోక్షానికి ఒక వర్ణం వారే అర్హులని మాత్రం ఎక్కడ ఏ గ్రంథములు లేదు. మన చాతుర్వర్ణ్యం మయా సృష్టం దగ్గర వివరించుకున్న వ్యాఖ్యానం అక్కడ ఒక్క శ్లోకంలో చెప్పింది, ఇక్కడ 4 శ్లోకాల్లో చెప్తున్నాడు భగవానుడు అంతే ఇక్కడ. ఎందుకంటే ఇది సంక్షేప గీత కదా 18వ అధ్యాయంలో మొదలు చెప్పినవన్నీ అలా అలా తీసుకొస్తున్నాడు ఇక్కడ. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై. స్వభావ ప్రభవైర్గుణై. ఈ స్వభావ శబ్దాన్ని మరొక చోట సహజం అని మరొక చోట వాడతాడు, స్వకర్మ అంటాడు. స్వభావ కర్మకే స్వధర్మ, సహజ కర్మ, స్వకర్మ, నియత కర్మ, స్వభావజ కర్మ, స్వభావ నియత కర్మ అని భగవద్గీతలు వివిధ సందర్భాల్లో వాడతాడు. ఇది ఎలా వస్తుందంటే స్వభావ శబ్దానికి అర్థం తెలుసుకోవాలి కదా. అసలు ఈ ప్రకరణం అంటే చాతుర్వర్ణ్య ప్రకరణం ప్రారంభించడానికి ఉపోద్ఘాతం ఇస్తున్నారు భగవత్పాలు వారు. ఏతావానేవచ సర్వవేద స్మృత్యర్థ పురుషార్థం ఇచ్చద్భి అనుష్ఠేయ ఇత్యేవమర్థం. సర్వవేద స్మృతులు చెప్పిన పురుషార్థం పొందాలనుకునడానికి ఒక వ్యవస్థ ఏర్పరచబడింది. ఆ వ్యవస్థ పేరే చాతుర్వర్ణ్య వ్యవస్థ. ఇది ఉపోద్ఘాతం చెప్తూ స్వభావం అంటే ఏమిటో చెప్తున్నాడు. చాలామంది స్వభావం అంటారు. స్వభావం విడిచిపెట్టడం కష్టం, కానీ ఆత్మ యొక్క స్వభావం మాత్రం ఇది కాదు. బుద్ధి అంతఃకరణము ఈ త్రిగుణాలతో ఏర్పరచుకున్నది స్వభావం. ఈ ఎక్కువ తక్కువలు ఎందువల్ల ఏర్పడుతున్నాయంటే వాడు చేసిన సత్వ రజస్తమో కర్మల వల్ల ఆ వాసనలు ప్రబలి వాడు ఏ కర్మను ఎక్కువ చేశాడో, ఏ భావాన్ని ఎక్కువ పెట్టాడో దాని ప్రకారంగా తర్వాత జన్మలు వస్తాయి అన్నాడు ఇక్కడ. అందుకే జన్మాంతరకృత సంస్కార ప్రాణినాం వర్తమాన జన్మని స్వకార్యాభిముఖత్వేన అభివ్యక్త స్వభావ. ఇదివరకటి జన్మల్లో చేసిన యొక్క కర్మల యొక్క వాసనల బలం ఈ జన్మలో అభివ్యక్తమవుతుంది. అది దేహ రూపంలో, బుద్ధి రూపంలో, ప్రాణ రూపంలో అభివ్యక్తమవుతుంటుంది. దీని పేరు స్వభావము అన్నాడు ఇక్కడ. ప్రతిదానికి ఒక స్వభావం ఉంటుంది. ఈ ఇన్ని రకాల స్వభావాలు ఉండడం వల్ల సమాజం క్షేమంగా ఉంది. అది తెలుసుకోవాలి ఇక్కడ. ఒకడికి శరీరం కష్టించి పని చేస్తాడు, వాడి స్వభావం అది. ఇంకొకడు ఆలోచించి చేస్తాడు. అందుకని మీరు ఏం కష్టపడరు, ఆలోచించరు, కూర్చుంటారు, అందుకే ఇలా ఉన్నారు అంటే వాడు ఆలోచించడం వల్లే ఇంకోటి పని చేస్తున్నాడు. ఇంజనీర్ టేబుల్ మీద కూర్చుని ప్లానింగ్ ఇస్తాడు, కార్మికుడు దాన్ని తీసుకుని ఒక బిల్డింగ్గా రూపకల్పన చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఆలోచించే వాళ్ళు కొంతమంది, ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు కొంతమంది, అడ్మినిస్ట్రేట్ చేసేవాళ్ళు కొంతమంది, అకౌంట్స్ చూసేవాళ్ళు కొంతమంది, చిట్ట చివరికి దాన్ని నిర్మించే వాళ్ళు కొంతమంది ఉన్నారా లేదా, ఏ పనికైనా వీళ్ళు ఉంటారా లేదా, వాటినే చాతుర్వర్ణ్యాలు అన్నారు. ఇంకోటి చెప్పండి ఇక్కడ. అయితే భారతదేశంకి వచ్చేటప్పటికల్లా కాస్ట్ సిస్టమ్ ఎత్తి చూపిస్తారు, కానీ ప్రతి నాగరిక సమాజంలో ఇది ఉంది మీరు గమనించినట్లయితే. అయితే భారతదేశంలో ప్రబలమైన కుటుంబ వ్యవస్థ ఒకటి ఉండ కారణంగా ఇటువంటివి ఎక్కువ తక్కువలు లేకుండా పరంపరాగతంగా ఇవన్నీ కొనసాగుతూ ఒక వ్యవస్థ ఏర్పరిచారు. ఆ వ్యవస్థ వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందారు. ఇందులో ప్రతి వారికి కూడా శాస్త్రం విధులు చెప్పింది, ఇలా ఉండాలి నాయనా, ఇలా ఉండాలని. సామాన్య ధర్మాలు, విశేష ధర్మాలు అని 2 రకాల ధర్మాలను ఇచ్చింది. సామాన్య ధర్మములు అంటే అన్ని వర్ణములకు సామాన్య ధర్మములు ఉన్నాయి. సత్యము, అహింస ఇత్యాదులన్నీ చెప్పారు. ఇవి సామాన్య ధర్మములు. విశేష ధర్మములు అంటే ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్కటి. ఎందుకంటే యజ్ఞము, యాగము, క్రతువు చేయాల్సినటువంటి వాడు ఉంటాడు. వాడికి నిరంతరం ఆ మంత్రాలను అనుష్ఠానం చేయాలి, దానికి తగ్గ పవిత్రంగా జీవించాలి. పైగా వాటికి ఉపవాసాలు, తపస్సులు ఇవన్నీ చేస్తూ ఉంటే వాడికి పంట పండించడం, వ్యాపారం చేయడం కుదరదు. అది ఇంకోటి చేస్తాడు. కనుక వీడు అగ్నిహోత్రంలో వెయ్యడానికి 4 బియ్యాలు నేతితో తడిపి వెయ్యాలి అన్నమన్నా పండించడానికి రైతు ఉండాలి. తెలుసుకోండి ఇక్కడ. అక్కడి నుంచి ఇక్కడి వరకు వీళ్ళందరూ ఒకే పరమపురుషుని యొక్క శరీర స్వరూపము అని చెప్పారండి ఇక్కడ. అది కల్పన, అద్భుతమైన రూపకల్పన మనకి పురుషత్వంలో కనబడుతుంది. బ్రాహ్మణస్య ముఖమాసీత్ బాహు రాజన్యకృత ఊరు తదస్య యద్వైశ్య. ఇందులో చెప్పిన విశాలమైన భావాన్ని గ్రహించలేక దీన్ని సంకుచితంగా చూడడం మొదలుపెట్టారు. దాన్ని తామస బుద్ధి అనుకుందాం, సరిపోతుంది. ఇక్కడ స్పష్టంగా చూపిస్తున్నాడు సమాజ స్వరూపం అది. ముఖం అంటే అవయవం కాదు, స్థానం. ఈ తెలుగు పరమపురుషుడి కాళ్ళ దగ్గర మీరేమి నెత్తి మీద అని. అరే నువ్వు పట్టుకునేది పరమేశ్వరాన్ని పాదాన్ని పట్టుకుంటేనే స్వామి ముచ్చొచ్చారు, నెత్తి పట్టుకోడేవాడు ఇక్కడ. పైగా ఇది బొమ్మ కాదు, విరాట్ పురుషుని యొక్క స్థానములు ఇవన్నీ కూడా. అందుకే ఆలోచించి ఆచరణ చేసేటువంటి స్థానం బుద్ధి, రక్షించి నడిపే స్థానం చెయ్యి, వీటిని బ్యాలెన్స్ చేసే స్థానం ఊరువులు, ఈ సమాజానికి ఒక మూమెంట్, గతి ఇచ్చే స్థానం పాదం. తెలుసుకోండి ఇక్కడ. ఈ 4 కలిపి పరమేశ్వర చైతన్యం. అంతేకాదు ఈ చాతుర్వర్ణ్యములు
విడివిడిగా కనబడ్డమే కాకుండా ప్రతి వ్యక్తిలో చాతుర్వర్ణ్యం ఉంటుందండి అన్నాడు ఇక్కడ. తాను ఆలోచించినప్పుడు వాడు బ్రాహ్మణుడు, తనకి తాను ఒక వ్యవస్థ ఏర్పరచుకుని రక్షణాదులు కల్పించుకున్నప్పుడు వాడే క్షత్రియుడు, వాడు బడ్జెట్ వాడు రాసుకుని ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుని ఎలా ఖర్చు చేసుకోవాలన్నప్పుడు వాడే వైశ్యుడు, వాడి వంట వాడుకుంటూ వాడి సర్వీస్ వాడు చేసుకునేటప్పుడు వాడే శుద్ధుడు. ప్రతి వాళ్ళు 4 ఉంటాయి, పరిశీలించండి ఇక్కడ. అయితే ఇందులో ప్రధానంగా వ్యవస్థ ఏర్పరిచినప్పుడు ఒక క్రమం ఉంది గనక దీనికి సంబంధించిన పని వాడు చేస్తూ ఉంటాడు, ఒకరికొకరు సహకరించుకుంటూ ఉంటారు. అంతేకాదు ఈ స్వభావం ఉన్న కారణంగా వాడికి ఆ పని మీద ప్రీతి కలుగుతుందట. ఒక ఆయన అన్నాడు, పాపం వాళ్ళు ఎండల్లో చెమటొచ్చి ఆ పంట పొలాల్లో ఎంత కష్టపడుతున్నారు అంటే, నువ్వు ఏసీ కారులో వెళుతూ నీ స్థితిని వాళ్ళ మీద ఆరోపించుకుని అయ్యో వాళ్ళు కష్టపడుతున్నా అనుకున్నా కానీ వాళ్ళు నీలా బాధపడట్లేదు, వాడి శరీరం దానికి తగ్గట్టు పనిచేస్తుంది, తెలుసుకో ఇక్కడ. అలాగా అది చెయ్యాలి. కొందరికి పాపం నెత్తురు చూస్తే భయం, అందుకే నేను మెడిసిన్ చదవలేదండి అంది ఒక ఆవిడ. ఎందుకంటే ఇలా కోస్తే నెత్తురు వస్తే తట్టుకుంటే భయం. ఇలా అందరూ అయితే డాక్టర్లు ఉంటారు కనుక వాడి ప్రవృత్తి వాడిది. ఇలా భగవంతుడు వివిధమైన ప్రవృత్తులు సమాజ గతి కోసం వారి గుణాలను అనుసరించి పెట్టాడు ఇక్కడ. ఎక్కువ తక్కువలు ఎక్కడా లేవయ్యా, తెలుసుకో ఇక్కడ. అది వీళ్ళందరూ తరిస్తారని చెప్పాడు. ఆ మాట గౌతముడు ధర్మసూత్రాల్లో చెప్తాడు. వర్ణాశ్రమాశ్చ స్వకర్మనిష్ఠా ప్రేత్య కర్మఫలమనుభూయ తపస్సేషేణ విశిష్ట దేశ జాతి కుల ధర్మ ఆయు శృత విత్త వృత్త సుఖమేధసో జన్మ ప్రతిపద్యంతే అని గౌతమ ధర్మసూత్రాలు చెప్పాడు. దాని అర్థం ఏంటంటే, వర్ణాశ్రమాల్లో వాళ్ళ ఏది శాస్త్రం విధించిందో దాన్ని చక్కగా చేస్తే, భక్తి జ్ఞానం పక్కన పెట్టండి, ఇచ్చిన కర్మని చక్కగా చేసినట్లయితే వాడు జన్మాంతరం ఉత్తమమైన సుఖాలు అనుభవించి స్వర్గాది లోకాల్లో తర్వాత ఇప్పుడు ఏ జన్మలో ఇవన్నీ చేశాడో దాన్ని మించిన ఉత్కృష్ట స్థితి పొందుతాడు. ఆ స్థితిలో గొప్ప ఇంట్లో పుట్టచ్చు, గొప్ప దేశంలో పుట్టచ్చు, గొప్ప ధర్మంతో పుట్టచ్చు, గొప్ప ఆయువుతో పుట్టవచ్చు, గొప్ప జ్ఞానంతో, గొప్ప సంపదతో, గొప్ప ప్రవర్తనతో పుడతాడు. కనుక ప్రతి వారు కూడా వాళ్ళు చేసిన దానికి తర్వాత ఉన్నత స్థితిని పొందుతారు సుమా. అంత చక్కగా చెప్పాడు. ఇందులో ఎక్కువ తక్కువ లేవు. అందుకే ఎవరెవరి గుణములు ఏమిటో ఇక్కడ వివరిస్తున్నాడు. ఇక్కడ శమో దమస్తప శౌచం క్షాంతి రాజ్యవమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. బ్రహ్మకర్మ స్వభావజం అంటే బ్రాహ్మణ కర్మ ఏదైతే ఉందో వాడి స్వాభావిక కర్మ ఏంటంటే శమము, దమము, తపస్సు, శౌచము, క్షాంతి సహనంట, ఆర్జవం, జ్ఞానం, విజ్ఞానం, ఆస్తిక్యం, ఇవి వాడికి సహజంగా ఉంటాయి పుట్టుకతో అన్నాడు ఇక్కడ. అంటే సత్వగుణం బాగా ఉంటూ మిగిలిన 2 గుణాలు తగ్గితే అది బ్రహ్మకర్మ అంటారు ఇక్కడ. ఆ సత్వగుణం పాళ్ళు ఉన్నవాడికి సహజంగానే శమము, అంతరింద్రియ నిగ్రహం, బహిరింద్రియ నిగ్రహం, తపపాలన, శౌచము, క్షాంతి అంటే ఇతరులు ద్రోహం చేసినా సహించగలగడం, ఆ ద్రోహాన్ని మర్చిపోగలగడం, దాని రెండింటినీ కలుపుకుని క్షాంతి అనాలండి. అంటే ఎంత తిడుతున్నా పడ్డాను సుమా అని జీవితాంతం చెప్తుంటాడు, అంటే గుర్తుంచుకున్నాడు అనమాట. అలా కాదు, ద్రోహం కూడా మర్చిపోగలగాలి. ఆర్జవం అంటే ముందే చెప్పుకున్న రుజుత్వము, నిష్కపటత్వం. జ్ఞానం, విజ్ఞానం అంటే పరోక్ష జ్ఞానము, అనుభవ జ్ఞానము. ఆస్తిక్యం శాస్త్రముల యందు విశ్వాసము. ఇవి బ్రహ్మకర్మ స్వభావజం. అంటే సాత్విక గుణ ప్రధానుల యొక్క స్వభావం ఇలా ఉంటుంది. ఇక రాజస గుణ ప్రధానులైనటువంటి వారి స్వభావము శౌర్యం, తేజో, ధృతి, దాక్ష్యం, యుద్ధే చాప్యపలాయనం, దానం, ఈశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యము తెలుస్తూనే ఉంది. తేజస్సు అంటే పరాక్రమం అని అర్థం దీనికి. ధృతి ధైర్యం, దాక్ష్యం సమర్థత, యుద్ధంలో అపలాయనం యుద్ధంలో వెన్ను చూపించకుండా ఉండేటువంటిది, దానం చేసే స్వభావం. ఈశ్వరభావం, ఈశ్వరభావం అంటే అధికారము అని అర్థం. ఈశ్వరభావం అంటే అధికారం, శాసించే స్వభావం పేరు ఈశ్వరభావం. ఇది క్షాత్రం కర్మ స్వభావజం. క్షత్రియులకి అంటే రాజసగుణ ప్రధానులకి సత్వగుణ తమోగుణముల కంటే రాజసగుణం ఎక్కువగా కలవారికి ఉండేది. ఇక రాజస తమస్సుల యొక్క సమపాళ్ళుంటూ సత్వం కొంచెం తగ్గితే వాళ్ళ ప్రభావం వైశ్యధర్మం అని చెప్పబడుతూ కృషి, గౌరక్ష్య, వాణిజ్యం, వైశ్వకర్మ స్వభావజం, పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. మిగిలిన 2 వర్ణాలు కలిపి ఇక్కడ చెప్పారు. ఇక్కడ కృషి, గౌరక్ష, వాణిజ్యం అంటే పూర్వం వ్యవసాయం, దానివల్ల వచ్చే ఆదాయాలు, వాటిని చూసుకోవడం, ధన సంబంధమైన విషయాలన్నీ కూడా వైశ్వకర్మ స్వభావజం. ధనానికి కావలసిన ఉత్పత్తులు, వాటి నిర్వహణ, ఇవన్నీ చేయడం. ఇక పరిచర్యాత్మకం కర్మ, ఈ పరిచర్యాత్మకం కర్మను అర్థం చేసుకోలేక శూద్రాదులు మిగిలిన 3 వాళ్ళని సర్వీస్ సేవ చేయాలి అని అర్థం రాసేశారండి.
సేవ అనే శబ్దాన్ని ఇంగ్లీష్ తీసే సర్వీస్, నేను గవర్నమెంట్ సర్వీస్నండి అంటారా లేదు. సర్వీస్ అంటే అర్థం ఏంటంటే ప్రపంచానికి పనికొచ్చే వృత్తుల నిర్వహణ, అది సరి అయినటువంటి విషయం. ఇక్కడ వృత్తులు ఎవడికి ఏది అవసరమో, వ్యవసాయం చేసేవాడు పనిముట్లు అవసరం, దాన్ని ఉత్పత్తి చేసేవాడు. ఇలాగ ఎవరికి ఏది అవసరం ఉత్పత్తి స్థానంలో ఉంటూ మొత్తం సమాజానికి కావలసినవన్నీ సరఫరా చేసేటువంటి స్థితిలో ఉండేవాడెవడు, వాడు శూద్రుడు అన్నారు ఇక్కడ. ఇందులో ఏ ఒక్కటి కూడా తక్కువ శబ్దము లేదు, 4 ఉత్కృష్ట శబ్దములే. ఇవి ప్రధానంగా విభాగాలు. సమాజం నడవడానికి ఇది వీడి ధర్మం, ఇది వాడి ధర్మం అని చెప్తున్నాడు కనుక ఎవరి ధర్మం వాళ్ళు పాటించాలి. ప్రధానంగా శాస్త్రంలో ఉన్న తెలుసుకుంటూ వాడు దాన్ని పాటిస్తూ క్రమంగా సామాన్య ధర్మాలు తెచ్చుకోవాలండి. సామాన్య ధర్మాలు ఏమిటి అనేది శాస్త్రం చక్కగా చెప్తున్నది. సామాన్య ధర్మములు ప్రధానంగా శమము, దమము, మొత్తం 10 ధర్మాలు సామాన్య ధర్మాలు చెప్తున్నారు చూడండి. ధృతి, క్షమ, దమోస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహ, ధీ, విద్య, సత్యం, అక్రోధో, దశకం ధర్మలక్షణం. ఇది మనుస్మృతి చెప్తున్నమాట. ఇదే మాటను తీసుకుని భారతంలో అనేక చోట్ల చెప్తూ ఇది అందరికీ ఆచరణీయ ధర్మాలు అంటే 4 వర్ణాల వారికి సామాన్య ధర్మములు ఇవి అన్నారు ఇక్కడ. వీటి ఆచరణ చేత అందరూ శ్రేయస్సును పొందుతారు అని మేధాతిథి అని ఋషి ఈ విషయాన్ని చెప్పినట్లుగా మహాభారతంలో భీష్మ పితామహుడు తెలియజేస్తాడు ఇక్కడ. అంటే ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ధర్మం చెప్పినా సామాన్య ధర్మములుగా వీటిని చెప్పారు. సత్యము, అహింస, శౌచము, అక్రోధము, ఇవి సర్వవర్ణములకు సామాన్య ధర్మములు. అయితే వీటిని మిగిలిన 3 వర్ణాలకు బోధించవలసిన ఆచార్య స్థానం బ్రాహ్మణుడు తీసుకుని తాను ఇవి పాటిస్తూ ఇతరులకు నేర్పాలి. నేర్పే బాధ్యతే తప్ప దాచుకునే బాధ్యత కాదు. బ్రాహ్మణుడు తెలుసుకోండి ఇక్కడ, వాడు నేర్పాడు. అందుకే ఈ రోజులు బ్రహ్మ విద్య, సనాతన ధర్మం సామాన్య జనులకు కూడా చేరింది. అంటే పండితుల స్థాయిలో పండితులకు చెప్తూ, సామాన్యుల స్థాయిలో పురాణాలు కథలు చెప్తూ రచ్చబండ నివేదికగా తీసుకుని సామాన్య జనంలో కూడా పంపించే పని కట్టుకున్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని ధర్మ ప్రసారమే తప్ప దాచిపెట్టుకోవడం. అందుకు వాడిని గౌరవస్థానంలో చెప్పారు. ఆ చెప్పినవి శాస్త్రంలో ఇది చెప్పారని ఆయన అందరూ తెలియజేస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు కృషి గోరక్షల్లో మునిగిపోయారు. అవన్నీ తెలుసుకునే అవకాశం వాడికి సమయం తక్కువ. ఇంకోటి వ్యవసాయం చేస్తున్నాడు, వాడికి సమయం తక్కువ. పొద్దుట్లే జపం తపం చేసుకుంటూ హోమాలు చేసుకుంటూ కూర్చుంటామంటే పండించేవాడెవడు? వాడు పొద్దున్న లేచి ఒక్కసారి నోరు పుక్కిలించుకుని నాగలి భుజాన్ని వేసుకుని వెళ్లాల్సిందే. వాడు కూడా ఒక్కసారి పరమేశ్వరుని నమస్కారం చేసుకుని విడిపోవచ్చు. వాడిది యజ్ఞమే, వీడిది యజ్ఞమే. ఇది తెలుసుకోవాలి. 2 ఉండాలి, ఇది ఒకటి కాదు. ఇక్కడ అన్ని రకాలు ఉండాలి సమాజంలో. ఎప్పుడు ఎవడి అవసరం పడుతుందో వాడే దేవుడు. తెలుసుకోండి, ఇక్కడ వాడే దేవుడు. అందుకే మేము అందరిలో దేవుణ్ణి చూస్తాం. కుండలు చేసేవాళ్ళలో దేవుణ్ణి చూస్తాం. కుమ్మరి కమ్మరి ఎవరైనా భగవత్ స్వరూపమే నమ కులాలభ్య కర్మారభ్యశ్చవో నమః. వివిధ వృత్తుల్లో దేవతల్ని చూసేటువంటి భావాన్ని మా వేద సంస్కృతి నేర్పుతున్నదండి. ఇక్కడ వాణిజాయ కక్షాణాం పతే నమః, వాణిజ్యవేత్తలుగా ఉన్నటువంటి రుద్రునికి నమస్కారం, కులాల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం, క్షత్రాణాం పతే నమః, పొలాలని నడిపేటువంటి వారికి నమస్కారం, ఉపవీతినే నమః, యజ్ఞోపవీత సంస్కారం దాన్ని యజ్ఞాలు చేసేవాడికి నమస్కారం. ఇన్ని రూపాల్లో ఉన్న పరమేశ్వరుడికి నమస్కారం. అది సమాజ స్వరూపాన్ని అలా చూడాలి. కానీ భేదభావంతో చూస్తూ ఒకరి పట్ల ఒకరి ద్వేషం పెట్టుకోవడం అనేది భేద దృష్టి, రాజస తామసాల యొక్క ప్రవృత్తి. అది లేకుండా ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు సామరస్య భావంతో ఉండడం తెలుసుకోవాలి. అది తెలియక వర్ణాలని సాంకర్యం చేయడం కాదు, వర్ణాల్లో సామరస్యాన్ని సాధించాలి. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే అసలు వర్ణాశ్రమ వ్యవస్థ లేని ఒకానొక సమాజాన్ని ఏర్పరచుకోవడం అనేది ఒక భ్రాంతి మాత్రమే. ఎందుకంటే వేరే పేర్లతో ఉంటాయి, ఇంకో పేరు ఈ పేర్లు కాకపోతే. ఇక్కడ క్యాస్ట్ ఉంటే అక్కడ క్లాస్ ఉంటుంది, అంతే కదండి. ఇక్కడ ఎక్కడిక్కడ క్లాసిఫికేషన్ లేకపోతే సొసైటీ లేదు. క్లాసిఫికేషన్ ఉందంటే వర్గ విభజన ఉంది. ఇక్కడ లేకపోతే ఎలాగా? ఒక కంపెనీ ఉందంటేనే అక్కడ ఎగ్జిక్యూటివ్ మొదలుకొని చిట్ట చివరికి లేబర్ వరకు ఎన్ని విభాగాలు ఉంటాయి. అందులో ఎవడు గొప్పవాడు? ఎవడి స్థానం వాడు గొప్పది. తన స్థానానికి తాను న్యాయం చేసేవాడే భగవంతుడి దృష్టిలో ఉత్తముడు. ఒక దూలం ఒక భవంతులో ఎంత ముఖ్యమో దాన్ని బిగించే శీల అంత ముఖ్యం. శీల దూలమైపోయినా, దూలం శీలైనా బిల్డింగ్ కూలిపోతుంది. తెలుసుకోండి ఇక్కడ దేని స్థానం అది. ఒక్కసారి చేతిని చూసుకుంటే 5,000 యుద్ధం చేసేట. ఇది అనుకుంది నాది సెపరేట్, పైగా మీ అందరికంటే కొద్దిగా లావుగా ఉంటా కనుక నేను చాలా ముఖ్యం అందుటి. ఇక్కడ అబ్బా ఇది అంది నేనేం తక్కువ, ఎవరిని చూపించాలని నేనే గుర్తుపెట్టుకో. చిన్ముద్ర పెట్టాలంటే నీకు నేను తగలాలి, లేకపోతే నీ బతుకేమిటందుటి ఇది. అరే ఎవరికైనా సరే మీరు ఇలా ఉంటే నువ్వు దెబ్బలా కనబడుతున్నా కానీ ఇలా ఉంటే నేనే పొడుగు అందరికంటే అందుటి. ఇక్కడ
పొడుగే కాదు, రాజుగారికి కిరీటం పెడతారు కనుక మీరు ఉంగరమైన పవిత్రమైన నాకే పెడతారుగా, నేను గొప్పది ఇక్కడ. ఇది ఇది అనామిక అలా ఉంటుంది. ఈ మధ్యవేలు దాని ప్రభావం నేనే పొడుగు అన్నిటికంటే నా బలం ఎక్కువ అన్నది ఇక్కడ. ఇంక ఇది వచ్చింది, ఒరే ఏదైనా మొదట నేనే కదా, నమస్కారం చేయాలని నేను కనబడతా మొదట, ఇలా చెప్పాడు కనుక నేనే గొప్పది అందుట. 5 కొట్టుకుంటే ఏమవుతాయండి, ప్రతిదీ గొప్పదే. ఇది సమాజం యొక్క స్వరూపము. కనుక ఎప్పుడు ఏకత్వం కాదు, భిన్నత్వంలో ఏకత్వం. ఇది ప్రధానమైన సూత్రం ఇక్కడ. అవిభక్తం విభక్తేషు భగవానుడు చెప్పాడు, భేద దృష్టి చెడుకు, భేదములన్నింటిలో ఒకడే ఉన్నాడు. కనుక సమత్వం ఎక్కడ ఏర్పడుతుంది అంటే ఆత్మదృష్టితో. ఉపాధి దృష్టితో సమత్వం సాధ్యం కాదు, సామరస్యం సాధ్యం చేసుకో. కనుక విషమంగా కనబడుతున్న ఉపాధుల్లో సామరస్యం ఉంటే సమత్వాన్ని తెలుసుకోగలవు. సామరస్యం అనేది సమాజంలో వీటన్నిటి యొక్క ఆవశ్యకత ఉన్నది. అందుకే అన్నిటినీ గౌరవించాలి, ఒకరు ఇంకొకరిని గౌరవించడం నేర్చుకోవాలి. దేని అవసరం వచ్చినప్పుడు వాడే భగవంతుడు. ఇది సమాజంలో తెలుసుకోని విషయం. అందుకే భారతదేశంలో ఒక వర్ణానికి చెందినవాడే తరిస్తాడని ఎక్కడా చెప్పలేదు. ఇంకో మాట చెప్తుంది భారతం, అద్భుతమైన చర్చ చేస్తున్నారు. అవన్నీ చదవాలి, చదవకుండా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వీళ్ళ దృష్టి హిందూ ధర్మం అర్థం చేసుకోవడం కాదు, హిందూ ధర్మాన్ని ముక్కలు చేయడం వీళ్ళ దృష్టి. కనుక వాళ్ళు విభేదాలు విషాలే చెప్తారు, అవే మనం చూస్తాం. అవి పట్టుకుని మతాల పేర్లతో వచ్చి హిందూ ధర్మాన్ని చీల్చేవాళ్ళు చాలామంది కనబడుతున్నారు. సరిగ్గా అర్థం చేసుకుంటే తెలుస్తుంది ఈ విషయములన్నీ. ఒక్కసారి భారత కథల్లోకి వెళ్ళినా, ఇతర పురాణముల్లోకి వెళ్ళినప్పటికీ కూడా సమాజం అంతెందుకు, ఒకప్పుడు భారతదేశంలో పల్లెలు ఎలా ఉండాలో చూడాలండి. అక్కడ విప్రుడు ఉంటాడు, మరొక ఇతర వర్ణాల వారు ఉంటారు. వాళ్ళందరూ అమ్మ, అక్క, చెల్లి, బాబాయ్, బావా అని పిలుచుకుంటారు. కానీ ఎవరి ఆహారం, ఎవరి ఆచారం, ఎవరి విహారం వారిది. గౌరవాలు మాత్రం అలా ఉండేవండి ఇక్కడ. అలా అది అసలైన భారతీయ సమాజం. నిన్న మొన్నటి వరకు కూడా చక్కగా కొనసాగింది వ్యవస్థ. వైషమ్యాలు ఎందువల్ల ఏర్పడ్డాయంటే కలి ప్రభావం చేత ఏర్పడ్డాయి. ఇది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందుకే భారతంలో ఎవడు గొప్పవాడు అంటే నహుష ప్రశ్నలో దీన్ని చక్కగా తెలుస్తాడు. నహుష ప్రశ్న అంటే డిస్కషన్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ కాదు అది. ఇక్కడ ఇట్స్ డిస్కషన్. ప్రశ్న శబ్దానికి అర్థం డిస్కషన్, అది చర్చ. అదే క్వశ్చన్ అని కాదు ఇక్కడ. నహుష ప్రశ్న ధర్మరాజు నహుషుడు చర్చ చేస్తారండి. ఒక ఉత్తమ విషయ చర్చ చేయడం వల్ల శాపవిముక్తి జరిగింది దానికి, నహుషుడికి. అది రహస్యం. యక్ష ప్రశ్న లాంటిది కాదు నహుష ప్రశ్న. ఒక విషయ చర్చ చేస్తాడు, విషయ చర్చ అంతా బ్రాహ్మణ్యం ఇచ్చేస్తాడు. అక్కడ ఒక మాట చెప్తాడు, నాయన సమాన ధర్మములు ధృతిక్షమాదమస్తేయం అని చెప్పుకున్నది అందరికీ. ఇవి కానీ ఎవడిలో ఎక్కువగా ఉంటే వాడు శూద్రవర్ణుడైనప్పటికీ కూడా వాడు బ్రాహ్మణ సముడే, వాడు తప్పకుండా తరిస్తాడు. ఈ గుణాలు కానీ బ్రాహ్మణం లేకపోతే నిజము శూద్రు కన్నా నీచతముడు. ఎర్రని గారు అనువాదం కూడా చెప్పాము ఇక్కడ. అది ఈ గుణాలు ఉండాలి. అయితే ఈ గుణాలు ఎలా ఉన్నప్పటికీ కూడా పరంపరాగతంగా ఏ వర్ణం వారికి వచ్చిన ధర్మాన్ని వారు కాపాడుకోవాలి, తర్వాత తరాలకు అందివ్వాలి. సాంకర్యమైతే ఎక్కడ అందిస్తాం? పైగా వీటి గురించి ఇంత చర్చ ఎందుకు చేయవలసి వచ్చిందంటే దాటి వెళ్ళిపోవచ్చు కదా అంటే, ఇది అడ్డం పెట్టుకుని కృష్ణ పరమాత్మని నిందిస్తే మేము సహిస్తామా? కృష్ణ పరమాత్మ ఇచ్చిన జ్ఞానం యూనివర్సల్, అది తెలుసుకోండి. ఇక్కడ ఎక్కడైనా ఏదో రూపంతో ఉంటుంది భేదం. ఇక్కడ జన్మతాహ వచ్చిన వర్ణ రూపంలో కనబడుతుంది, మరొక చోట వృత్తిరీత్యా వచ్చినవి వాటి వాటి పద్ధతుల్లో అవి కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రపంచమంతా 3 గుణాలతో ఉన్నప్పుడు ఈ విభాగం ఎక్కడ ఉండదు? ఎక్కడైనా ఉంటుంది. అసలు దేవతల్లో కూడా ఉన్న ఈ వెరైటీలు తెలుసా మీకు? కొన్ని గ్రహాల్లో బ్రాహ్మణ గ్రహాలు, ఈ గ్రహాలు ఉన్నాయి, వాళ్ళు దేవతలే. వృక్షాల్లో ఉంది బ్రాహ్మణ శిల ఉంటుందిట, అంటే జంజం వేసి కూర్చుంటుందా, దానికి స్వభావం ఉంటుంది. అంటే అవి కూడా నిర్మాణంలో అవసరమే. ఏ శిలతో ఏది చేయాలి, వృక్షాలు ఏమిటి అంటే సమస్త విశ్వజ్ఞానాన్ని చక్కగా తెలుసుకుని దేనిలో ఉన్న స్వభావం అనుగుణంగా దానికి ఒక్కొక్కటి విభాగం చేసి దేనికి వాడుకోవాలో చెప్తూ ప్రతి దానిలో పరమాత్మను చూడమని చెప్పినటువంటి గొప్ప సంస్కృతి అండి భారతీయ సంస్కృతి. దాన్ని గమనించలేకపోతున్నాం. అందుకే ఇప్పుడు వర్ణములు లేవు అంటే ఎవరు ఒప్పుకుంటారండి? రాజకీయ నాయకుల ముందు ఒప్పుకోరు. వర్ణాలు తర్వాత వచ్చిన కులాలు లేవంటే వాళ్ళ పబ్బం గడవదు, వాళ్ళ చీలికలు తెస్తూనే ఉంటారు. పైగా సమాజ హితైషి, అందరి కోసం శ్రమిస్తున్నామని పేరు పెడతారు. కానీ వాడు వచ్చాక వాళ్ళ కోసమే శ్రమిస్తాడు. అన్ని స్థానాల్లో వాళ్ళనే పెడతాడు. ఇది వరకు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ధ్వంసం చేయడమే తన పాలనలో ప్రధాన భాగం పెట్టుకుంటారు. ఇలాంటి సమాజంలో మనం కులాతీత వర్ణాతీతన మాట్లాడడం అనేది వెర్రి మాట అండి. తెలుసుకోండి, ఇక్కడ ప్రాక్టికల్గా మాట్లాడండి. పూర్తిగా వర్ణ వ్యవస్థ వ్యాపించిపోయింది, కానీ వర్ణాల వైషమ్యం వ్యాపించింది, కానీ వర్ణ వ్యవస్థ లేదు. అది వచ్చింది బాధ ఇక్కడ. వర్ణ వ్యవస్థ అంటే ఒకరినొకరు గౌరవించుకోవడం, ఎవరి పని వారు చేయడం, ఒకరి పట్ల ఒకరికి సామరస్యం, సహకారం, అది వర్ణ వ్యవస్థ యొక్క స్వరూపం. పరస్పర వైషమ్యాలు కాదు. వాడిని చీల్చి వీడిని దగ్గర చేర్చుకుంటే గెలిచిపోతాం గనక ఇప్పుడు మన 5 ఏళ్ల ప్రణాళిక ఏమిటి అంటే మన వారిని పెంచుకొనుట,
అవసరమైతే అక్కడి నుంచి ఇటు మార్చివేసి మరీ పెంచుకొనుట, తర్వాత ఈ అవివేకుల చేత మనం గెలుచుట, ఇదే ప్రణాళికతో వెళుతోందంటే వైషమ్యం ఎప్పుడుంది? అధునాతనంగా పెరిగిపోయామనుకుని ఈ కాలంలోనూ ఉంది. కానీ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి అద్భుతమైన సమాజ స్వరూపం ఇట్స్ మోస్ట్ ప్రాక్టికల్. దాన్ని ఏ విధంగా నువ్వు హ్యాండిల్ చేయాలో ఇక్కడ చక్కగా వివరిస్తున్నాడు స్వామి. ఇది గ్రహించగలగాలి. అందుకే భగవానుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరైనా దేనిలో ఉన్న గొప్పవాళ్ళు ఉంటారు. అందుకే ఒక ఆయన ఉన్నాడు, మహాతపస్సు చేశాడు, వేదాంగాలు చదివాడు, కానీ ఏం లాభం? తపస్సుతో వచ్చిన కోపంతో కాకిని తగలబెట్టాడు. దాని తర్వాత ఆయన పశ్చాత్తప్తుడయ్యాడు, వెళ్ళాడు. చివరికి ఒకానొక మాంస విక్రయశాల నడుపుతున్నవాడి దగ్గరికి వెళ్ళాడు, ధర్మవ్యాధుడు. ఆయనకు ధర్మాన్ని బోధించాడు. ఆయన తన కర్మ తను చక్కగా చేస్తున్నాడు. కానీ శమము, దమము, విచారణ, పితృభక్తి, మాతృభక్తి, దైవభక్తి ఇవన్నీ ఆయన దగ్గరున్నాయి. ఆయన బోధక స్థానంలో ఉన్నాడు, ఇతరు శిష్య స్థానంలో ఉన్నాడు. అందుకే జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజృంభతే యా బ్రహ్మాది పిపీల కాంతతనుషు ప్రోత జగత్సాక్షిణి శైవాహం నతు దృశ్యవస్త్వితి దృఢ ప్రజ్ఞాహి యస్యాస్తి చేత్ చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ అని చెప్పిన జగద్గురువుల పరంపరకు చెందినటువంటి వాళ్ళం మనం మర్చిపోవద్దు ఇక్కడ. అందుకే సామరస్యం కావాలి, సాంకర్యం కాదు. ప్రతిదాన్ని వారి మర్యాదను గౌరవించాలి. ఇది తెలుసుకుంటూ ఎవరి ధర్మాన్ని వారు పాటించడం అనేది ప్రధానంగా చెప్పుతున్నది. కానీ అక్కడ ధర్మవ్యాధుడు గురువయ్యాడు ఒకానొక బ్రాహ్మణుడికి. అదేవిధంగా జాజలనే మహర్షి చాలా గొప్పవాణ్ణి, ఆఖరికి తపస్సు చేస్తుంటే జుట్టులో పిట్టలు కాపురం చేస్తున్నా తెలియనంత స్థితిలో ఉన్నాడు. కొన్నాళ్ళకి మెలకు వచ్చి, ఏమిటి నా తపస్సు చాలా గొప్పదనుకున్నట్ట. ఏమిట్రా నీ తపస్సు? కాశీక్షేత్రంలో ఒక ఆయన ఉన్నాడు తులాధారుడని, ఆయన తపస్సు దగ్గర నీదంతా అన్నట్ట. ఆ పిట్టలు ఉన్నాయి. ఆశ్చర్యపోయాడు, ఏమిటా ఇదని. వెంటనే వాడెవడో తెలుసుకుందామని వెళ్ళాడు. అసలే కాశీ అంటే పుణ్యక్షేత్రం. ఆ తులాధారుడు ఎక్కడ ఆశ్రమం ఏర్పరచుకుని వాడి చుట్టూ ఎన్ని పుట్టలు ఉంటాయో అని వెళ్ళాడు. ఎంత చేస్తే వాడు దుకాణదారుడు, వ్యాపారం చేసుకుంటున్నాడు ఇక్కడ. ఏమిటయ్యా తులాధారుడు ఎక్కడుంటాడు? నేనే, నిన్న పిట్టలు పంపేయా అన్నట్ట. వీడు ఆశ్చర్యపోయాడు. మేం చేస్తాం? ఏం లేదు, పొద్దుట వ్యాపారం చేసుకుంటాను అంతే అన్నాడు. ఇక్కడ నువ్వు తపస్సు ఎలాగయ్యో? నా పనిని నేను స్వధర్మమని చేస్తాను, అవినీతి చెయ్యను, అన్యాయం చెయ్యను, ఈశ్వరాత్మ ఉద్యోగం చేస్తాను, కాబట్టి తపస్సును అన్నాడు. చూసారా, అది తపస్సు. అంటే పనులు మానేసి కూర్చోవడం తపస్సు కాదు, సోమరితనం తపస్సు కాదు, కర్మశీలతే తపస్సు. ఆ కర్మశీలత నిస్సంగంగా చేయడం, ఈశ్వరాత్మ బుద్ధితో చూసి చేయడం తపస్సుల్లో ఉత్కృష్ట తపస్సు. అంతే, ఇది బోధిస్తున్నాడు. అందుకే